చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గొప్ప కుటుంబంలో పుట్టి గొప్పవాడు కావడం గొప్ప కాదు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసాధారణ కృషితో ఉన్నత స్థాయికి ఎదగడం అసలైన విజయం. అలాంటి స్ఫూర్తిదాయకమైన ప్రస్థానానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆదిత్యరామ్. ఒక సాధారణ రియల్టర్గా ప్రారంభమైన ఆయన ప్రయాణం నేడు వేల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని సృష్టించింది. రియల్ ఎస్టేట్ టైకూన్గా భారతదేశ టాప్ బిలియనీర్లలో ఒకరిగా నిలిచే స్థాయికి ఎదిగింది. ఎన్ని కోట్లు సంపాదించినా ఆయనకు కలగని ఆనందం పేదవాడికి సాయం చేసే సమయంలో ఆయన కళ్లలో కనిపిస్తుంది. వేలాది మంది అభాగ్యులకు అండగా నిలుస్తున్న ఆదిత్యరామ్ పుట్టినరోజు సందర్భంగా సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. నేను చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చాను. అవసరాలు ఎలా ఉంటాయో అవి అవసరమైన వారికే తెలుస్తాయి. నాకు మీ అవసరాలు తెలుసు. అందుకే నాకు చేతనైన సాయం వీలైనంత మందికి చేస్తూ ఉంటాను. కోట్లాది మంది కోటీశ్వరులు కలిగిన ఈ సమాజంలో ఈ మాట పలికిన ఒకే ఒకరు ఆదిత్యరామ్. చెన్నైకి చెందిన ఆదిత్యరామ్ అమలాపురం అల్లుడు. రియల్ ఎస్టేట్లో చిన్నగా ప్రారంభమైన ఆయన ప్రయాణం నేడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. రియల్ ఎస్టేట్తో పాటు సినిమాలోనూ ఆయనది విలువైన ప్రస్థానం. చెన్నైలో 400 చదరపు అడుగుల స్థలంలో తన రియల్ ఎస్టేట్ ప్రయాణాన్ని ప్రారంభించారు శ్రీ ఆదిత్యరామ్ గారు. ఒక యుగానికి నాంది అక్కడ మొదలైంది. సాధారణ వ్యక్తిగా ఉన్న పేరు నేటి దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్ద బ్రాండ్గా మారింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆదిత్యరామ్ గారు సాధించిన ఎత్తులు అనేకం. ఆయన చేతులు అనేక వేదికలపై అనేక బహుమతులతో అలంకరించబడ్డాయి. ఆయన గెలుపుకు గొప్ప నిదర్శనం ఆదిత్యరామ్ ప్యాలెస్. 1947 స్వాతంత్ర్యం తర్వాత దక్షిణ భారతంలో ఒక్క ప్యాలెస్ కూడా నిర్మించని పరిస్థితిలో చెన్నై మహానగరంలోని ఈసీఆర్ రోడ్డుపై ఆయన నిర్మించిన ఆదిత్యరామ్ ప్యాలెస్ ఒక కొత్త చరిత్ర రాసింది. ఈ ఇంద్రభవనం ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతూ ప్రజలందరికీ గర్వకారణంగా మారింది. కలలో కనిపించే ఆడంబరమైన రాజమహల్ని వాస్తవంగా కళ్ల ముందు నిలబెట్టిన ఈ అద్భుత కృతి ఆయన విజనరీ లీడర్షిప్కు సాక్ష్యం. రియల్ ఎస్టేట్లో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తి చేసి అవార్డులు అందుకున్న ఆదిత్యరామ్ గారు సినిమా రంగంలో కూడా సందడే సందడి, ఖుషీ ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్ వంటి హిట్ సినిమాలను నిర్మించారు. రామ్ చరణ్ గాడ్ ఫాదర్ సినిమాను కూడా ఆయన విడుదల చేశారు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే ప్రత్యేక గుర్తింపు మాత్రం ఆదిత్యరామ్ గారికి మాత్రమే చెందుతుంది. ఆయన నిర్మించిన ప్యాలెస్, ఆయన సృష్టించిన సామ్రాజ్యం, ఆయన అందించిన స్ఫూర్తి ఇవన్నీ కలిపి ఒక లెజెండరీ జర్నీగా నిలిచాయి. ఆయన విజయానికి నమ్ముకున్న సూత్రాలు క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, నియమపాలన వంటి విలువలే. ఆదిత్యరామ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదిత్యరామ్ స్టూడియోస్, ఆదిత్యరామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఆదిత్యరామ్ మూవీస్, ఆదిత్యరామ్ కన్వెన్షన్ అండ్ రిసార్ట్స్, ఆదిత్యరామ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్, ఆదిత్యరామ్ వరల్డ్ మేకింగ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో బిజినెస్ల ద్వారా సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ఆదిత్యరామ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సాయం చేయటం ఆయన మంచి మనసుకు మరో తార్కాణం. ఆపదలో ఉంటే ఆదుకుంటారు. ఒకే ఒక్క మెసేజ్కి స్పందించి సాయం చేస్తారు. సంక్రాంతి లాంటి పండుగను ప్రతి ఇంట్లో ఘనంగా జరుపుకోవాలని ప్రతి పేదవాడిని పిలిచి సాయం చేస్తారు. ఒకటా రెండా ఇలా ఎన్నో సాయాలకు లెక్కలేదు. జేబులో 100 రూపాయలుంటే తలకెక్కిన గర్వంతో విర్రవీగిన ప్రజలు ఉండే ఈ సమాజంలో కోట్లు సంపాదిస్తున్న పిసరంత గర్వం లేని మనసున్న బిలియనీర్ ఆదిత్యరామ్కు సుమన్ టీవీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.